హలో, అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది హారిక? I got 99% in national talent exam. ఓ వావ్. వీళ్ళ లాంటి వాళ్ళ వల్లనే మాకు వాల్యూ లేకుండా పోయింది. 99 తర్వాత ఎంతరా? 88. అది నీ చదువు. అంజలి, ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి. అదేంటో గెస్ చేయి. ఏంటండి? బామ్మ టప్పందా? రే ఆది, ఏంటా ఏదో మాటలు? మీకు జాబ్ వచ్చింది కదా? చూడు, నీ హారిక చెప్పింది నువ్వు చెప్పలేకపోయావు. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎంత మంచి మాట చెప్పారండి. నేను ఇప్పుడే గుడికెళ్ళి మొక్కు తీర్చుకుంటాను. అక్క, ఈ గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. దేవుడి కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదురా. ఈవినింగ్ అయిపోతుంది అక్క, రేపు వెళ్ళొచ్చు కదా. లేదురా ఆది, ఇప్పుడే వెళ్ళాలి. జాగ్రత్త. అక్క జాగ్రత్త, ఇంకొకసారి ఆలోచించు. ఏ పర్లేదు, రేపు వెళ్ళమని చెప్తున్నాడు కదా. నేను పైకి వెళ్ళి రెడీ అయి వస్తాను. మీరు కూడా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. సరే. అంజలి, ఊరుకో ఆది, అక్కకేం కాదు. బామ్మగారు, చాలా ట్రై చేశాం, చేయి దాటిపోయింది. తల్లిని కాపాడగలిగాం కానీ బిడ్డని బ్రతికించలేకపోయాం. అందుకే లేట్ అయింది. ఎందుకు అంత ఏడుస్తున్నావు? అది పైకి పోలేదనా? అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య గారు? అంజలి నా చేతులతో పెంచాను, ఆ మాత్రం బాధ లేకుండా ఎలా ఉంటుంది? దీని వేషాలు మండిపోను. ఇదేదో పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నట్టుంది. హలో కళ్యాణ్, చివరికి అంజలి రూమ్లోకి వచ్చే అవకాశం వచ్చింది. దాని పీడ వదిలింది. ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది, ప్రెగ్నెన్సీ పోయింది. ఇక మనకి మంచి రోజులు వచ్చినట్టే కళ్యాణ్. ఓకే, మళ్ళీ కాల్ చేస్తానే. బాయ్.